ఎండలతో మండిపోతున్న ఏపీ ప్రజలకు వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది. రానున్న 5 రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తోంది. మరింత సమాచారం మా ప్రతినిధి విక్రమ్ అందిస్తారు. తెలుగు రాష్ట్రాల్లో అనూహ్యమైన వాతావరణ పరిస్థితులు నెలకొంటున్నాయి. ఓవైపు వర్షాలు విస్తారంగా కురుస్తుండగా మరికొన్ని చోట్ల వేడి ఉష్ణోగ్రతలు నమోదవుతున్న పరిస్థితి ఉంది. అయితే రాబోయే రోజుల్లో వాతావరణం ఎలా ఉండబోతుంది, ఎక్కడెక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది అనేది మనతో పాటు మాట్లాడేందుకు విశాఖ వాతావరణ కేంద్ర అధికారులు ఉన్నారు. అంతా మాట్లాడదాం. మేడం చెప్పండి, ఈ వాతావరణ పరిస్థితులు రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతున్నాయి అనుకుంటున్నాను? ఉరుములతో కూడిన జల్లులు పడతాయి. అలాగే ఒక మోస్తరుగా టెంపరేచర్స్ ఉంటాయి. టెంపరేచర్స్లో పెద్ద మార్పులు ఎక్కువ ఉండే అవకాశం లేదు. కానీ ఉరుములతో కూడిన జల్లులు 30 నుండి 40 కిలోమీటర్ల గాలు, ఈ రోజుకి వచ్చేసరికి 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు ఆంధ్ర మీద ఉంటాయి. అవి కూడా థండర్ స్టార్మ్ యాక్టివిటీ తోటి కూడి, లైట్నింగ్ వాటితోటి కూడి 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. దీనికి ముఖ్యంగా కారణాలు ఏంటంటే ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం 1.5 నుండి 5.8 కిలోమీటర్ల మధ్యలో ఉంది. అంత హైట్ వరకు ఉండడం, దాని నుండి అదేమో సౌత్ వెస్ట్ వైపు టిల్ట్ అయి ఉంది. దాని నుండి ఏర్పడిన ద్రోణి మన సెంట్రల్ క్యాప్ వరకు, ఆంధ్రప్రదేశ్ వరకు వ్యాపించి ఉంది. అది టిల్ట్ అయి ఉంది. అది కూడా ఈ ట్రఫ్ కూడా 1.5 నుండి 5.8 కిలోమీటర్స్ మధ్యలో సౌత్ వెస్ట్ వైపు, నైరుతి వైపు వాలి ఉండడం వలన మనకి కొంచెం థండర్ స్టార్మ్ యాక్టివిటీస్ డెవలప్ అయ్యే అవకాశం, వర్షాలు అక్కడక్కడ పడే అవకాశము, ఉరుములతో కూడిన జల్లులు, ఉరుములు మెరుపులతో కూడిన జల్లులు పడే అవకాశము ఆంధ్ర అంతటా ఉంది. వాటిని చూసి అలర్ట్ అయ్యి బయట అలాంటి ఉరుములతో కూడిన ఉరుములు మెరుపులతో కూడిన క్లౌడ్స్ని చూసినప్పుడు జనాలు అప్రమత్తంగా ఉండాలని మాత్రం, ప్రజలు అప్రమత్తంగా ఉండి సేఫ్ ప్లేసుల్లో ఉండమని కోరడం అయింది. రాబోయే 5 రోజుల పాటు అటు తెలంగాణ, ఇటు ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలకు సంబంధించి కూడా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది. ఈ వర్షాలతో పాటుగా కూడా బలమైన ఈదురుగాలులతో పాటు ఉరుములు మెరుపులు పిడుగులతో కూడిన వర్షాలు కొనసాగే అవకాశం ఉంటుంది. ఉష్ణోగ్రతలు క్రమంగా కూడా తగ్గే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. కెమెరామ్యాన్ నరేష్తో విక్రమ్, 10 టీవీ, వైజాగ్.